హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ థింగ్స్. ఈరోజు వచ్చేసి ఇంకో కొత్త వీడియోతో అయితే ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మన వాట్సాప్ డీపీని 3D ఇమేజ్గా ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ 3D డీపీని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఎలా యాడ్ చేయాలి అనేది అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు ఏ ఇమేజ్ తోటి అయితే ఆ త్రీ డీ ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్కి అయితే పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉంది, ఒకసారి అయితే చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఉంటుంది. అలా దాన్ని పిఎన్జీలోకి మార్చుకున్న తర్వాత ఇంకొక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి పిక్సార్ట్ అనేది అయితే సెర్చ్ చేయండి, స్టార్టింగ్లోనే వస్తుంది. దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన స్కిప్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఎడిట్ ఏ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇమేజ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి వైట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇలా పక్కకు జరుపునట్టయితే ఇక్కడ షేప్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కలర్లోకి వెళ్ళి మీరు ఏ కలర్ అయితే పెడదాం అనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి, కొంచెం సైజ్ అయితే పెంచుదాం. తర్వాత మీరు మీ ఇమేజ్ని అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఇమేజ్ అనేది ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు పిఎన్జీ ఇమేజ్ని అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం హెడ్ పైన ఉండేటట్టు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెడ్ కొంచెం పైన ఉండేటట్టు పెట్టుకుని కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీ ఇమేజ్ని అయితే క్లిక్ చేసుకుని ఇక్కడ ఒపాసిటీ అని ఉంటుంది, దీన్ని అయితే కొంచెం తగ్గించండి. తగ్గించిన తర్వాత ఇక్కడ పైన రబ్బర్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జూమ్ చేసుకుని ఇక్కడ ఈ సైడ్ కొంచెం ఎక్కువ ఉంది కదా, దాన్ని అయితే అలర్ట్ చేసేయండి. కొంచెం టైం తీసుకుని స్లోగా అయితే అలర్ట్ చేయండి. నేను ఇదంతా అలర్ట్ చేసేసిన తర్వాత అయితే చూపిస్తాను. ఇలా అలర్ట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ని అయితే క్లిక్ చేసి ఆపోజిట్ని అయితే మళ్ళీ ఫుల్ పెట్టేయండి. నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే చేశాను, మీరైతే కొంచెం టైం తీసుకుని నీట్గా అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళి అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసేసుకున్న తర్వాత మీ వాట్సాప్లో అయితే ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కొంచెం కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు అయితే అడ్జస్ట్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత డన్ అయితే క్లిక్ చేయండి. సో చూసారు కదా గైస్, 3D ఇమేజ్ అయితే ఇక్కడ సేవ్ అయితే అయిపోయింది. సో ఇలా అయితే 3D ఇమేజ్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.